హైదరాబాద్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం జరుగుతోంది. పౌర సరఫరాల శాఖపై జరుగుతున్న మీటింగ్కు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కమిషనర్ డిఎస్ చౌహాన్, సివిల్ సప్లై శాఖ ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యంపై మీటింగ్లో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉగాది నుంచి రేషన్ కార్డులతో సన్నబియ్యం ఇచ్చే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాల సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం ఇవ్వాలంటే నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ లెక్కన ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే మిల్లర్ల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సేకరించింది ప్రభుత్వం. హైదరాబాద్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం జరుగుతోంది. పౌర సరఫరాల శాఖపై జరుగుతున్న మీటింగ్కు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కమిషనర్ డిఎస్ చౌహాన్, సివిల్ సప్లై శాఖ ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యంపై మీటింగ్లో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉగాది నుంచి రేషన్ కార్డులతో సన్నబియ్యం ఇచ్చే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం ఇవ్వాలంటే నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ లెక్కన ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే మిల్లర్ల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సేకరించింది ప్రభుత్వం. సివిల్ సప్లైస్ పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూకు సంబంధించి మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. సో దానికి సంబంధించిన కసరత్తు పౌర సరఫరాల శాఖ గత కొద్ది రోజుల నుంచి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి జనవరి సంక్రాంతి నుంచి ఇవ్వాలనుకున్నారు, కానీ అప్పుడే కోతకు వచ్చిన ధాన్యం కాబట్టి వెంటనే వండంగానే ముద్ద అవుతుంది కాబట్టి అయ్యే అవకాశం ఉంటుందని పౌర సరఫరాల శాఖ ఉగాది నుంచి ఇస్తే బాగుంటుందని ఒక సలహా సూచన ఇవ్వడంతో ప్రభుత్వం కూడా ఈ ఉగాది నుంచి రేషన్ షాపులకు సన్న బియ్యం ఇవ్వాలని భావిస్తుంది. దానికి సంబంధించిన సమీక్ష సమావేశంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దాని మీద కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించిన అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఉంది. లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇవ్వాలని భావించింది. ఇప్పటికే చాలామంది లబ్ధిదారులకు సంబంధించి అప్లికేషన్స్ వచ్చాయి. మొన్న జనవరి 26న 4 పథకాల ప్రారంభంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పత్రాలను కూడా అందజేశారు. అయితే ఎవరైనా గతంలో అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నా మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాలని ప్రభుత్వం ఒక దిశానిర్దేశం ఇచ్చింది. అందుకు ఇప్పటి వరకు గత వారం రోజుల నుంచి చాలామంది లబ్ధిదారులు మళ్ళీ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 1 లక్షకు పైగా కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్స్ వచ్చాయి. ఈ రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా సన్నబియ్యం కావచ్చు, అదేవిధంగా దాంతోపాటు రేషన్ షాపుల పైన కూడా ఇవాళ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో వీటిపైన డిస్కషన్ చేస్తున్నారు. ఈ సమీక్ష సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్గా ఉన్న డిఎస్ చౌహాన్, అదేవిధంగా అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా ఉగాది నుంచి ఇచ్చే సన్నబియ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేయాలి, దానికి సంబంధించిన సరిపడా సన్నబియ్యం అందుబాటులో ఉంటాయా లేదా అనే దానిపైన ఒక డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన చూసుకున్నట్లయితే 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరింది. అందులో సన్నాలు సంబంధించిన ధాన్యం 22-23 లక్షల సంబంధించిన సన్నాలు సేకరించారు. అది మిల్లింగ్ చేయడం ద్వారా 17-18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే, కానీ ప్రతి ఏడాది రేషన్ షాపులు కావచ్చు, అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్కు సన్నబియ్యం పంపిణీ చేసినట్లయితే ప్రతి నెల 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సన్నాలు అవసరం. అంటే ఏడాదికి చూసుకున్నట్లయితే 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం. కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ముందుకు మాత్రం కేవలం 17-18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నది. ఇక మిగిలిన 5-6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఏ విధంగా సేకరించాలనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే గతంలో సీఎంఆర్ పెండింగ్ ఎవరైతే ఉన్నారో రైస్ మిల్లర్లకు వాళ్లకు మరొక అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. పెండింగ్ సీఎంఆర్ క్లియర్ చేసుకోవాల్సుకున్న మిల్లర్స్ ఎవరైనా కూడా పెండింగ్కు బదులు సన్నాలను ఇచ్చినట్లయితే కూడా దాన్ని కూడా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ సిద్ధంగా ఉన్నట్లు కూడా ఒక
మెసేజ్ పంపారు. దీంతో చాలామంది మిల్లర్లు ప్రభుత్వానికి పెండింగ్ రైస్ ఏదైతే ఇవ్వాలనో గతంలో సీఎంఆర్ దానికి బదులుగా సన్నాలు ఇవ్వడానికి కూడా చాలామంది మిల్లర్లు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో ఆ షార్టేజ్ కూడా కవరేజ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్నబియ్యం పంపిణీ ఉగాది నుంచి లాంచ్ చేయబోతున్నారు. ప్రతి రేషన్ షాపులలో ఈ సన్నబియ్యం పంపిణీ చేసే అవకాశం ఉంది. ఒక్కొక్క లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున సన్నాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించిన కసరత్తు కూడా ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అధికారులు చేస్తున్నారు. ప్రజెంట్ మొన్న రీసెంట్గా మిల్లింగ్ కింద ఇచ్చిన ధాన్యాలలో సన్నాలను తొందరగా మిల్లింగ్ చేసి ఇవ్వాలని మిల్లర్లకు కూడా పౌర సరఫరాల శాఖ అధికారులు దిశానిర్దేశం చేయడంతో ఇప్పటివరకు 5 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం మిల్లింగ్ చేసి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికీ వాటిని జిల్లా కేంద్రాలు కూడా తరలించినట్టు తెలిసింది. ఉగాది నుంచి వెళ్ళి ఇవ్వాల్సిన సన్న బియ్యం కూడా జిల్లా కేంద్రాలకు అందుబాటులో అయితే పౌర సరఫరాల శాఖ చేసినట్టు తెలిసి ఇవన్నీ విషయాలను ఇవాళ రివ్యూలో సీఎం దృష్టికి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ దృష్టికి సివిల్ సప్లై శాఖకు సంబంధించిన అధికారులు వివరించే అవకాశం ఉంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 17,500 రేషన్ షాప్స్ ఉన్నాయి. అందులో దాదాపు 1,500 రేషన్ షాప్స్ మళ్ళీ కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాంట్లో కొంతమంది రేషన్ డీలర్స్ మీద 6A కేసులు అయినాయి. దాంతోపాటు కొంతమంది రేషన్ డీలర్లు చనిపోయిన ఉన్నాయి. వాటిని వేరే వాళ్ళకు అలాట్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,500 రేషన్ షాప్స్ ఉన్నాయి. అంతేకాకుండా కొత్త రేషన్ షాప్ను కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి అంటే ఒక్కొక్క రేషన్ షాప్కు దాదాపు 600 నుంచి 1000 కార్డ్ హోల్డర్స్ను కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఒక్కొక్క రేషన్ షాప్కు 1,500, 2,000 కార్డ్స్ ఉన్న రేషన్ షాప్స్ కూడా ఉన్నాయి. అట్లా కాకుండా కేవలం లిమిటెడ్ మందంలోనే ఏర్పాటు చేయాలి. లేకపోతే ఎక్కువగా ఏర్పాటు చేసినట్లయితే సక్రమంగా రేషన్ షాపుల ద్వారాగా పౌర సరఫరాల శాఖ ఇచ్చే సన్నబియ్యం పక్కదారి పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు చూసుకున్నట్లయితే దొడ్డు బియ్యం పంపిణీ చేసేది రేషన్ షాపుల ద్వారా PDS, అది సరిగా డిస్ట్రిబ్యూషన్ చేయకపోయేది. రేషన్ షాప్ సంబంధించిన హోల్డర్స్, రేషన్ షాప్ సంబంధించిన డీలర్సే పక్కదారి పట్టించారు. కొంతమంది దొడ్డు బియ్యం తినలేక రేషన్ షాపు దారులకే ఆ దొడ్డు బియ్యాన్ని అమ్ముకున్న పరిస్థితి ఇది. కానీ ఇప్పుడు సన్నబియ్యం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం కాబట్టి పక్కా లబ్ధిదారులు సన్నబియ్యం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లిమిటెడ్గానే రేషన్ షాపులకు లిమిటెడ్గా రేషన్ కార్డులను ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ లెక్కన చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని రేషన్ షాపులు పెరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ ద్వారా వాటిని భర్తీ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ 3 అంశాలపైన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖకు సంబంధించిన రివ్యూ కొనసాగుతుంది. రేషన్ షాప్స్, అదేవిధంగా సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీ. ఎందుకంటే ఈసారి రేషన్ కార్డులను డిజిటల్ రూపంలో తీసుకురావాలనుకుంటున్నారు, పారదర్శకంగా ఉండాలనుకుంటున్నారు. అదేవిధంగా ఎవరికి పడితే వాళ్లకు గతంలో ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే సంపన్నులకు కూడా రేషన్ కార్డు ఉంది. సంక్షేమ పథకాలన్నీ సంపన్నులకు కూడా పోయినాయి. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణలో పారదర్శకంగా రేషన్ అందించేలాగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి రేషన్ కార్డులను కూడా పారదర్శకంగా పంపిణీ చేయాలని భావిస్తుంది. ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల వరకు రేషన్ కార్డ్స్ ఉన్నాయి. అదనంగా దాదాపు 10-15 లక్షల రేషన్ కార్డ్స్ కోసం చాలామంది అప్లై చేసుకున్నారు. అందులో కొంతమంది కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే దాదాపు 20 లక్షల వరకు నేమ్ యాడింగ్ కోసం మరొక 20 లక్షల వరకు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. ఎందుకంటే పిల్లలకు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు కొంత కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళ దంపతులకు పిల్లలైన వాళ్ళ పిల్లల పేర్లను యాడ్ చేయడం కోసం ఇవన్నీ దాదాపు 20 లక్షల వరకు ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించి కసరత్తు వైపు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా గతంలో 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా కొత్తది ఇచ్చిన దాఖలు లేదు. అంటే 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కార్డు కూడా ఇచ్చిన సందర్భం లేదు. కాబట్టి తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని భావిస్తుంది, లబ్ధిదారులకు ఇవ్వాలని భావిస్తుంది. కాబట్టి అంతా పారదర్శకంగా చేసేలాగా ఒక కన్ఫ్యూజ్ లేకుండా, ఎందుకంటే మొన్న రీసెంట్గా కొంత కన్ఫ్యూజన్ అయితే జరిగింది. ఇటు మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాలని చెప్పడంతో గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ పోయి దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా రేషన్ కార్డు కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకున్నారు. దీంతో కన్ఫ్యూజ్ ఉంది. అదేవిధంగా రిసిప్ట్లను కూడా సివిల్ సప్లై భవన్కి పోయి సబ్మిట్ చేయాలని ఒక పరిశాన్ అయ్యారు లబ్ధిదారు. సో దీని అన్నిటిని చెక్ పెట్టాలి, ఒక మెసేజ్ పంపాలి అనే ఉద్దేశంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిసింది. సమీక్ష సమావేశం అయితే కొనసాగుతుంది. సో చూడాలి తర్వాత ఎలాంటి
మెసేజ్ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి కావచ్చు, పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారుల నుంచి వెళ్ళి కావచ్చు, ఇలాంటి మెసేజ్ ఇస్తారు. ఎప్పటి నుంచి వెళ్ళి సన్నబియ్యం పంపిణీ ఉంటుంది, ఎంత మేరకు ఉంటుంది, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అదేవిధంగా రేషన్ కార్డుల పంపిణీ ఎప్పటి నుంచి వెళ్ళి మొదలవుతుంది అనే దానిపైన కూడా వివరించే అవకాశం కనబడుతుంది శ్రవణ్.